అందరికీ నమస్కారం. డైలీ రాశి తెలుగు ఛానల్కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈరోజు మీకు ఒక స్త్రీతో గొడవలు జరుగుతాయి. మీరు ఎంత వద్దనుకున్నా గొడవ తప్పదు. దీనిని దృష్టిలో పెట్టుకొని మీరు గొడవను మాత్రం ఆపలేరు. అయితే కోపంలో చెప్పే మాటలపై మీరు తర్వాత బాధపడతారు. కాబట్టి గొడవ జరగకుండా చూసుకోండి, మాటలతో పరిష్కరించుకోండి. చాలా అవకాశాలు మీకు దక్కుతాయి. ఇంటి సౌకర్యానికి సంబంధించి ఏదైనా వస్తువు కోసం షాపింగ్ సాధ్యమవుతుంది. పెట్టుబడి సంబంధిత పని నివారించడం మంచిది. పొరుగువారితో ఎలాంటి చర్చల్లో కూడా మీరు పాల్గొనకండి. కొంతకాలం చేసిన మార్పులకు మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల మద్దతు ఎక్కువగానే లభిస్తుంది. మనసు పరిస్థితుల్లో నిరంతరం కష్టపడుతూ ఉంటారు. ప్రజల ప్రవర్తనతో ఎప్పుడూ సంతృప్తి చెందలేదు. స్వార్థంతో నిండిన సంబంధాలు మరియు ప్రజలు తమ చుట్టూ ఎల్లప్పుడూ కనుగొన్నారు. మరి ఈరోజు ఒకరి ఆనందాన్ని దృష్టిలో ఉంచుకొని మీ ఆనందాన్ని విస్మరించడం చాలా మీకు కష్టమైనటువంటి ఒప్పందం అని రుజువు అవుతుంది. మరి కొన్ని పరిస్థితుల్లో ప్రియమైన వారితో చాలా అవసరమైనప్పుడు ప్రజల సహాయం చేయలేదు. మీకు ఏ చర్చలోనూ చిక్కుకోపోకండి. ఇక ఈరోజు మీరు ఎవరితోనైనా సరే ఎంత దగ్గరగా ఉన్నా కూడా మీరు అది తప్పైతే ఎప్పుడు తన వైపు తీసుకోకండి. తర్వాత ఈ పరిస్థితులన్నింటినీ కూడా మీరు ఈరోజు మార్చవచ్చు. మీ పనిని మీరు బాగా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ప్రజల విమర్శల నుండి దూరంగా ఉండండి. మీ పనిని అర్థం చేసుకొని మీరు ఈరోజు కొన్ని పనులు చేయండి. ప్రజల విషయాలు జాగ్రత్తగా ఉండండి. కొత్త వ్యాపారం కోసం అవకాశాన్ని పొందొచ్చు. మీ పని శైలి నైపుణ్యంతో కొనసాగండి. ఆరోగ్యం విషయంలో ఆరోగ్యం బాగానే ఉంటుంది. బరువు పెరగడం గురించి ఆందోళన పెరగవచ్చు. సరైన క్యాటరింగ్ రెగ్యులర్ దినచర్యతో ఆరోగ్యం మంచిగా చేసుకోండి. మరియు ఆర్థిక పరిస్థితి విషయంలో లోపలి విషయాలలో డబ్బు మీకు బాగానే ఉంటుంది. ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగి మీరు పొందుతారు. అకస్మాత్తుగా కొంత డబ్బు ఎక్కడి నుండా సరే మీకు బహుమతిగా ఈరోజు రావచ్చు. ప్రేమ సంబంధ విషయం చూస్తే ప్రియమైన వారితో సమావేశం ఆహ్లాదకరంగా ఉంటుంది. చాలా కాలం తర్వాత స్నేహితులతో సమావేశం ఉండవచ్చును. ఈరోజు మీకు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ప్రేమ లభించే అవకాశాలు ఉన్నాయి. మీ మనసులోని విషయాలను బాగా మంచిగా మాట్లాడుకుంటారు. ఈరోజు లక్కీ సంఖ్య 24, లక్కీ కలర్ కాంస్య. పరిహారంలో ఈరోజు రామాలయాన్ని దర్శించండి. శ్రీరామనామ జపం చేస్తూ ఉండండి. మీకు శుభప్రదంగా ఉంటుంది. మరియు పేదలకు అన్నదానం చేయండి. దోషాలు పరిహారం అవుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.